హాయ్ ఎవ్రీవన్, ఐఎమ్ నర్మదా. మనం లాస్ట్ ఇయర్ ట్రాన్స్పోర్టేషన్ టాపిక్ తెలుసుకున్నాం కదా. సో ఈ వీడియోలో మనం ఎనదర్ లైఫ్ ప్రాసెస్ అయిన ఎక్స్క్రీషన్ కోసం తెలుసుకుందాం. ఎక్స్క్రీషన్ ఇన్ ద సెల్స్ ఆఫ్ లివింగ్ థింగ్స్ మెటబాలిక్ యాక్టివిటీస్ ప్రొడ్యూస్ నైట్రోజినస్ వేస్ట్ మెటీరియల్స్ లైక్ అమోనియా, యూరియా, యూరిక్ యాసిడ్. ఇక్కడ మనకి ఎక్స్క్రీషన్లో ఏమంటున్నారంటే లివింగ్ థింగ్స్ అన్నిటిలో కూడా సెల్స్లో కొన్ని మెటబాలిక్ యాక్టివిటీస్ జరుగుతున్నాయని చెప్పుకుంటున్నాం. ఈ మెటబాలిక్ యాక్టివిటీస్ వల్ల మనకి కొన్ని వేస్ట్ మెటీరియల్స్ అనేవి ప్రొడ్యూస్ అవుతాయి అన్నమాట. లైక్ అమోనియా లాంటివి, యూరియా, యూరిక్ యాసిడ్ లాంటి వేస్ట్ మెటీరియల్స్ అనేవి ప్రొడ్యూస్ అవుతాయి. ఈ వేస్ట్ మెటీరియల్స్ని మనం ఎలా బయటికి పంపించాలి అనేది మనకి ఎక్స్క్రీషన్ అనమాట. ఈ వేస్ట్ మెటీరియల్స్ని మనం ఏం చేయాలి? దీస్ వేస్ట్ మెటీరియల్స్ మస్ట్ బి ఎలిమినేటెడ్ ఫ్రమ్ ద బాడీస్ ఆఫ్ ద ఆర్గానిజం. ఈ వేస్ట్ మెటీరియల్స్ని మనం ఆర్గానిజమ్స్ యొక్క బాడీ నుంచి బయటికి అనేది ఎలిమినేట్ చేయాలన్నమాట. దీస్ ఎలిమినేషన్ ప్రాసెస్ ఇస్ కాల్డ్ ఎక్స్క్రీషన్. ఇలాంటి ఎలిమినేషన్ ప్రాసెస్ని మనం ఏమని చెప్తాం? ఎక్స్క్రీషన్ అని చెప్తాం. ఇక్కడ మనకి లివింగ్ థింగ్స్లో ఏర్పడ్డ వేస్ట్ మెటీరియల్స్ని ఎలిమినేట్ చేయడాన్ని మనం ఎక్స్క్రీషన్ అని చెప్తామన్నమాట. ఇక్కడ చూసినట్లయితే యూనిసెల్యులర్ ఆర్గానిజమ్స్. అసలు యూనిసెల్యులర్ ఆర్గానిజమ్స్ అంటే ఏంటి? యూని అంటే ఏంటి అసలు? యూనిసెల్యులర్ ఆర్గానిజమ్స్ అంటే సింగిల్ సెల్యులర్ ఆర్గానిజమ్స్. సింగిల్ సెల్ ఎగ్జాంపుల్ మనం అమీబా చెప్తాం కదా. సో యూనిసెల్యులర్ ఆర్గానిజమ్స్ రిలీజ్ ది వేస్ట్ త్రూ సింపుల్ డిఫ్యూజన్ ఫ్రమ్ దేర్ బాడీ సర్ఫేస్. ఇక్కడ యూనిసెల్యులర్ అంటే సింగిల్ సెల్స్ ఉన్న వాటిల్లో అవి వాటి యొక్క వేస్ట్ని ఎలాగా బయటికి ఎలిమినేట్ చేస్తున్నాయి అంటే డిఫ్యూజన్ ప్రాసెస్ ద్వారా అవి వాటి యొక్క బాడీ సర్ఫేస్తో బయటికి అనేది పంపించేస్తున్నాయి సింపుల్గా ఇక్కడ. ఓకే, వేస్ట్ అనేది డిఫ్యూజన్ ద్వారా అమీబాలో బయటికి అనేది పంపించేస్తుంది. నెక్స్ట్ మనం చూసినట్లయితే ఇక్కడ మనం యూనిసెల్యులర్ చెప్పుకున్నాం. వేరియస్ కాంప్లెక్స్ మల్టీసెల్యులర్ ఆర్గానిజం స్పెషలైజ్డ్ ఆర్గాన్స్ టు క్యారీ అవుట్ ఎక్స్క్రీషన్. ఇక్కడ మనం చూసినట్లయితే మల్టీ సెల్యులర్ ఆర్గానిజమ్స్కి ఎగ్జాంపుల్ మనం హ్యూమన్సే తీసుకుందాం. ఇక్కడ మనకి మల్టీ సెల్యులర్ ఆర్గానిజమ్స్లో ఈ యొక్క వేస్ట్ని బయటికి పంపించడానికి మనకి స్పెషలైజ్డ్ ఆర్గాన్స్ అనేవి ఉంటాయి అన్నమాట. స్పెషలైజ్డ్ ఆర్గాన్స్ అనేవి ఉంటాయి మనకి మల్టీ సెల్యులర్ ఆర్గానిజమ్స్లో. ఎక్స్క్రీషన్ జరగడానికి స్పెషల్ ఆర్గాన్స్ అనేవి ఉంటాయని చెప్పుకుంటున్నాం. ఇక్కడ మనం హ్యూమన్స్లో చూసినట్లయితే ఎక్స్క్రీషన్ ఇన్ హ్యూమన్స్లో చూసినట్లయితే సెల్స్ వైల్ క్యారింగ్ అవుట్ దేర్ మెటబాలిక్ యాక్టివిటీస్ దే ప్రొడ్యూస్ నైట్రోజినస్ సబ్స్టెన్స్ లైక్ అమోనియా, యూరియా, యూరిక్ యాసిడ్. ఇక్కడ మనకి చూసినట్లయితే హ్యూమన్స్ మనం మల్టీ సెల్యులర్ ఆర్గానిజమ్స్ అని చెప్పొచ్చు కదా. సో ఈ మల్టీ సెల్యులర్ ఆర్గానిజమ్స్లో వీటిలో జరిగే మనం ఏం చెప్తున్నాము? ఎక్స్క్రీషన్ ఏదైనా సరే సెల్లో జరిగే మెటబాలిక్ యాక్టివిటీస్ వల్ల ప్రొడ్యూస్ అయ్యే వేస్ట్ మెటీరియల్ అనేది ఎలిమినేట్ చేయడాన్ని మనం ఎక్స్క్రీషన్ అంటున్నాం. ఇక్కడ మనకి హ్యూమన్స్లో కూడా అంతే. మెటబాలిక్ యాక్టివిటీస్ అనేవి జరిగిన తర్వాత అక్కడ ప్రొడ్యూస్ అయ్యే నైట్రోజినస్ సబ్స్టెన్స్. ఏంటి నైట్రోజన్ సబ్స్టెన్స్ అంటే అమోనియా, యూరియా, యూరిక్ యాసిడ్ ఇలాంటి వాటిని మనం నైట్రోజినస్ సబ్స్టెన్స్ అని చెప్తాం. ఇవే ఇక్కడ వేస్ట్ మెటీరియల్స్ అనమాట. వీటిని మనం ఎలిమినేట్ చేయాలి. హ్యూమన్స్ హ్యావ్ ఏ వెల్ డెవలప్డ్ ఎక్స్క్రీటరీ సిస్టమ్ టు డిస్పోజ్ దిస్ వేస్టెస్. ఇక్కడ మనకి హ్యూమన్స్లో చూసినట్లయితే ఇక్కడ ఈ వేస్ట్స్ అనేవి బయటికి పంపించడానికి హ్యూమన్స్లో ఎక్స్క్రీటరీ సిస్టమ్ డెవలప్ చేయబడ్డ ఎక్స్క్రీటరీ సిస్టమ్ అనేది ఉందన్నమాట వేస్ట్ని బయటికి పంపించడానికి. ఓకే, నెక్స్ట్ బ్లడ్ కలెక్ట్స్ దీస్ టాక్సిక్ మెటీరియల్స్ ఫ్రమ్ ద సెల్స్ అండ్ క్యారీస్ దెమ్ టు ద ఎక్స్క్రీటరీ సిస్టమ్ ఫర్ ఫిల్టరేషన్. ఇక్కడ మనకి ఈ సెల్స్లో మనం మెటబాలిక్ యాక్టివిటీస్ అనేవి జరుగుతున్నాయని చెప్పాం కదా. ఈ సెల్స్లో జరిగిన మెటబాలిక్ యాక్టివిటీస్లో ప్రొడ్యూస్ అయిన వేస్ట్ మెటీరియల్స్ని, టాక్సిక్ మెటీరియల్స్ని ఏవి కలెక్ట్ చేస్తున్నాయి? బ్లడ్ అనేది కలెక్ట్ చేస్తుంది. కలెక్ట్ చేసి వాటిని క్యారీ చేస్తుంది అనమాట. ఎక్కడికి క్యారీ చేసుకొస్తుంది అని చూసినట్లయితే ఇది ఎక్స్క్రీటరీ సిస్టమ్ దగ్గరికి తీసుకొస్తుంది అనమాట. బ్లడ్ అనేది ఎక్స్క్రీటరీ సిస్టమ్ దగ్గర బ్లడ్ తీసుకొచ్చి అక్కడ మనకి ఫిల్టరేషన్ అనేది జరుగుతుంది అనమాట. ఈ ఎక్స్క్రీటరీ సిస్టంలో మనకి ఏం జరుగుతుందంటే సెల్స్లో సెల్స్ నుంచి టాక్సిక్ మెటీరియల్స్ అనేది బ్లడ్ అనేది కలెక్ట్ చేసి ఆ కలెక్ట్ చేసిన టాక్సిక్ మెటీరియల్స్ని
ఎక్స్క్రీటరీ సిస్టమ్ తీసుకొచ్చి అక్కడ ఫిల్టరేషన్ అనేది జరుగుతుందన్నమాట. నెక్స్ట్ మనం చూసినట్లయితే ఎక్స్క్రీటరీ సిస్టమ్. ఈ ఎక్స్క్రీటరీ సిస్టమ్ అనేది ఎలా వర్క్ చేస్తుంది, ఎక్స్క్రీటరీ సిస్టంలో ఏమేమి ఉన్నాయి అనే దానికోసం ఎక్స్క్రీటరీ సిస్టంలో తెలుసుకుందాం. ఎక్స్క్రీటరీ సిస్టమ్ ఏం చేస్తుందో, ఫస్ట్ టాక్సిక్ మెటీరియల్స్ని, బ్లడ్లో ఉన్న టాక్సిక్ మెటీరియల్స్ని ఫిల్టరేషన్ చేయడం అనేది ఈ ఎక్స్క్రీటరీ సిస్టమ్ యొక్క మెయిన్ పర్పస్ అనమాట. ఎక్స్క్రీటరీ సిస్టంలో మనకి ఏమేమి కనిపిస్తాయని చూసినట్లయితే 1 pair ఆఫ్ కిడ్నీస్ అనేవి కనిపిస్తాయి అన్నమాట. ఓకే, నెక్స్ట్ 1 pair యూరిటర్స్ 1 pair ఆఫ్ యూరిటర్స్ కనిపిస్తాయి. ఓకే, నెక్స్ట్ యూరినరీ బ్లాడర్ అనేది కనిపిస్తుంది. నెక్స్ట్ యూరిత్రా అని కనిపిస్తుంది. కిడ్నీస్ మనకు 1 pair అన్నాం కదా, ఇంకోండి చూడండి, 1 pair ఆఫ్ కిడ్నీస్ అనేవి మనకి కనిపిస్తాయి అన్నమాట. కిడ్నీస్ హ్యావ్ టినీ ఫిల్టరింగ్ యూనిట్స్ కాల్డ్ నెఫ్రాన్స్. ఈ కిడ్నీస్లో మనకి చాలా ఫిల్టరింగ్ యూనిట్స్ ఉంటాయి అన్నమాట. వీటిని మనం ఏమని పిలవచ్చు అంటే నెఫ్రాన్స్ అని చెప్తాం. ఏమని పిలుస్తాం? నెఫ్రాన్స్. ఇక్కడ మనం నెఫ్రాన్స్ చూసినట్లయితే నెఫ్రాన్స్ ఆర్ ద స్ట్రక్చరల్ అండ్ ఫంక్షనల్ యూనిట్స్ ఆఫ్ ద కిడ్నీ యొక్క స్ట్రక్చరల్ అండ్ ఫంక్షనల్ యూనిట్స్ ఏంటి అంటే నెఫ్రాన్స్ అని చెప్పొచ్చు అనమాట. ఓకే, ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్ అనమాట. కిడ్నీ యొక్క స్ట్రక్చరల్ ఫంక్షనల్ యూనిట్స్ ఏంటి? నెఫ్రాన్స్ ఆర్ ద స్ట్రక్చరల్ అండ్ ఫంక్షనల్ యూనిట్స్ ఆఫ్ కిడ్నీ అంటున్నాం. ఈ నెఫ్రాన్స్ ఏం చేస్తాయంటే దే ఫిల్టర్ ద వేస్ట్ ఫ్రమ్ ద బ్లడ్లో ఉన్న వేస్ట్ని ఇవి ఫిల్టర్ చేస్తాయి అన్నమాట. మనకి నెఫ్రాన్ చూసినట్లయితే ఇలా ఉంటుందన్నమాట. నెఫ్రాన్ అనేది మనకి ఎలా కనిపిస్తుంది? ఇలా కనిపిస్తుంది. ఈచ్ నెఫ్రాన్ హ్యాజ్ ఏ టఫ్ట్ ఆఫ్ క్యాపిలరీస్ కాల్డ్ గ్లోమిరాల్స్. ఈచ్ నెఫ్రాన్ హ్యాజ్ ఏ టఫ్ట్ ఆఫ్ క్యాపిలరీస్. మనకి ఒక్కొక్క నెఫ్రాన్కి మనకి టఫ్ట్ ఆఫ్ క్యాపిలరీస్ అంటే క్లస్టర్ అంటే ఒక గుత్తిలా కనిపిస్తాయి అన్నమాట. ఇవన్నీ వాటిని మనం ఏమని పిలుస్తామంటే గ్లోమిరాల్స్ అని పిలుస్తాం. గ్లోమిరాల్స్ ఇవి ఎలా కనిపిస్తాయంటే మనకి కప్ లైక్ స్ట్రక్చర్స్ కాల్డ్. ఇక్కడ మనకి కప్లా కనిపిస్తుంది చూసారా? ఈ కప్లా కనిపించేదాన్ని మనని బౌమన్స్ క్యాపిల్ అంటాం. ఓకే, ఇది మనకి ఎలా కనిపిస్తుంది? ఒక కప్ లాగా కనిపిస్తుంది కాబట్టి దీన్ని మనం ఏమని పిలుస్తాం? బౌమన్ క్యాప్సిల్ అని పిలుస్తాం అనమాట. బౌమన్ క్యాప్సిల్. ఇక్కడ మనకి నెఫ్రాన్స్ ఉండే క్యాపిలరీస్ అనేవి ఒక గుత్తిలాగా కనిపిస్తాయి అనమాట. ఈ నెఫ్రాన్స్ అన్నీ కలిపి మనకి ఒక గుత్తిలాగా క్యాపిలరీస్ అన్నీ మనకి టఫ్ట్ ఆఫ్ క్యాపిలరీస్ అన్నాడు, అలాగే క్లస్టర్ ఆఫ్ క్యాపిలరీస్. వీటిని మనం గ్లోమిరాల్స్ అని చెప్తాం. ఓకే, నెక్స్ట్ ఇక్కడ మనకి కప్ లైక్ స్ట్రక్చర్ కనిపిస్తుంది కదా, ఈ కప్ లైక్ స్ట్రక్చర్ని మనం బౌమన్ క్యాప్సిల్ అని పిలుస్తాం. బౌమన్ క్యాప్సిల్. Nephrons filter the blood and removes the waste like urea, uric acid, creatinine. ఈ మనకి నెఫ్రాన్స్ ఏం చేస్తాయి అంటే బ్లడ్లో ఉన్న వేస్ట్ ఏంటి? వేస్ట్ అని చూస్తే మనం యూరియా, యూరిక్ యాసిడ్, క్రియాటినిన్ని రిమూవ్ చేస్తాయి అన్నమాట. నెఫ్రాన్ ఏం ఫిల్టర్ చేస్తున్నాయి? ఇక్కడ బ్లడ్లో ఉన్న యూరియా, యూరిక్ యాసిడ్ అలాగే క్రియాటినిన్ని ఫిల్టర్ చేస్తున్నాయి. నెఫ్రాన్స్ అనే మనకి బ్లడ్లో ఉన్న వేస్ట్ మెటీరియల్స్ ఏంటి? యూరియా, యూరిక్ యాసిడ్, క్రియాటినిన్ని ఫిల్టర్ చేస్తున్నాయి అనమాట. నెక్స్ట్ యూస్ఫుల్ మెటీరియల్స్ లైక్ గ్లూకోజ్, ఎమినో యాసిడ్స్ అండ్ సాల్ట్స్ ఆల్సో గెట్ ఫిల్టర్ ఇన్ ద బౌమన్ క్యాప్సిల్. ఇక్కడ మనకి ఈ బౌమన్ క్యాప్సిల్లో ఏం జరుగుతుందంటే ఈ బౌమన్ క్యాప్సిల్లో మనకి నెఫ్రాన్స్ ఏం చేస్తున్నాయి? బ్లడ్లో ఉన్న వేస్ట్ అయిన యూరియా, యూరిక్ యాసిడ్, క్రియాటినిన్ని రిమూవ్ చేస్తున్నాయి. అలాగే యూస్ఫుల్ మెటీరియల్స్ ఉంటాయి కదా, యూస్ఫుల్ మెటీరియల్ అయిన గ్లూకోజ్, నెక్స్ట్ ఎమినో యాసిడ్స్ అండ్ సాల్ట్స్ని ఫిల్టర్ చేస్తున్నాయి అన్నమాట. ఏంటి? ఎక్కడ ఫిల్టర్ అవుతున్నాయి ఇవన్నీ అని? బౌమన్స్ క్యాప్సిల్లో ఫిల్టర్ అవుతున్నాయి ఇవన్నీ. ఓకే, నెక్స్ట్ బట్ లేటర్ దీస్ యూస్ఫుల్ మెటీరియల్స్ గెట్ రీఅబ్జర్వ్ బ్యాక్ ఇన్ టు ద బ్లడ్ సర్క్యులేటరీ సిస్టమ్. ఇక్కడ మనకి యూస్ఫుల్ మెటీరియల్స్ చెప్పుకున్నాం కదా, ఏంటి యూస్ఫుల్ మెటీరియల్స్? గ్లూకోజ్, ఎమినో యాసిడ్, సాల్ట్స్ అంటున్నాం కదా, ఇవి మాత్రం ఏమవుతాయి అంటే మళ్ళీ రీఅబ్జర్వ్ జరుగుతాయి.
ఓకే, రీఅబ్జర్వ్ జరిగి బ్యాక్ ఇన్ టు ద బ్లడ్ సర్క్యులేటరీ సిస్టమ్, మళ్ళీ ఇవి ఏం చేస్తాయంటే బ్లడ్ సర్క్యులేటరీ సిస్టంలోకి వెళ్ళిపోతాయి అన్నమాట, రీఅబ్జర్వ్ జరుగుతాయి అన్నమాట. ఓకే, ఫిల్టర్డ్ వేస్ట్ అలాంగ్ విత్ వాటర్ ఈస్ కాల్డ్ యాజ్ యూరిన్. హౌ ఈజ్ యూరిన్ ఫార్మ్డ్ అంటాడు. ఇక్కడ మనకి ఇక్కడ వేస్ట్ మెటీరియల్స్ వచ్చాయి కదా, ఈ వేస్ట్ మెటీరియల్లే మనం ఇక్కడ ఫిల్టర్ చేసిన తర్వాత వచ్చిన వేస్ట్ మెటీరియల్ మనం ఇక్కడ యూరిన్ అంటాం అనమాట. ఫిల్టర్ వేస్ట్ అలాంగ్ విత్ వాటర్ ఈస్ కాల్డ్ యాజ్ యూరిన్. ఓకే, అక్కడే యూస్ఫుల్ మెటీరియల్స్ అయిన గ్లూకోజ్ని, ఎమినో యాసిడ్, సాల్ట్స్ని బ్లడ్ సర్క్యులేటరీ సిస్టంలోనికి రీఅబ్జర్వ్ చేసేసుకుంటున్నాయి. నెక్స్ట్ వేస్ట్ ఉంది కదా, ఆ వేస్ట్ అనేది వాటర్, ఆ వేస్ట్ వాటర్ని మనం ఇక్కడ యూరిన్ అని పిలుస్తున్నాం అనమాట. ఇట్ ఎంటర్ ద యూరినరీ బ్లాడర్ త్రూ యూరిటర్స్. ఈ యూరిన్ ఏమవుతుంది, యూరిటర్స్ ద్వారా యూరినరీ బ్లాడర్లోకి అనేది వెళ్తుంది అనమాట. ఎక్కడికి వెళ్తుంది, యూరినరీ బ్లాడర్లోకి అనేది ఎంటర్ అవుతుంది. ఏడు ద్వారా అంటే యూరిటర్స్ ద్వారా ఎంటర్ అవుతుంది. నెక్స్ట్ వన్స్ ద బ్లాడర్ ఈజ్ ఫుల్ ఇట్ ట్రిగ్గర్ ద సెన్సేషన్ ఆఫ్ యూరినేషన్. మనకి ఒక్కసారి అక్కడ బ్లాడర్ అనేది ఫుల్ అయిందనుకో మనకి ఏంటంటే యూరిన్ సెన్సేషన్ అనేది స్టార్ట్ అయ్యి వెన్ వీ రిలాక్స్ ద మజిల్స్ ఆఫ్ ద యూరినరీ బ్లాడర్. ఎప్పుడైతే యూరినరీ బ్లాడర్ యొక్క మజిల్స్ అనేవి రిలాక్స్ అనేది అవుతాయో అప్పుడు యూరిన్ అనేది ఫ్లో అవుట్ టు ద యూరిత్రా ద్వారా యూరినరీ బ్లాడర్ నుంచి యూరిన్ అనేది బయటికి అనేది వెళ్తుందన్నమాట. నెక్స్ట్ మోర్ ఇన్ఫర్మేషన్లో మనకి ఆర్టిఫిషియల్ కిడ్నీ గురించి ఇచ్చాడనమాట. ఆర్టిఫిషియల్ కిడ్నీని మనం హీమోడయాలసిస్ అని చెప్తామన్నమాట. ఇక్కడ చూసినట్లయితే కిడ్నీస్ ఆర్ విటల్ ఆర్గాన్స్ ఫర్ సర్వైవల్ సెవెరల్ ఫ్యాక్టర్స్ లైక్ ఇన్ఫెక్షన్స్, ఇంజురీ, రెస్ట్రిక్టెడ్ బ్లడ్ ఫ్లో టు కిడ్నీస్. ఇక్కడ మనకి చూసినట్లయితే కిడ్నీస్ అనేవి మన యొక్క లైఫ్కి చాలా మోస్ట్ ఇంపార్టెంట్ ఆర్గాన్స్ అని చెప్పొచ్చు అనమాట. ఈ ఆర్గాన్స్ అనేవి మనకి సెవెరల్ ఫ్యాక్టర్స్ లైక్ ఇన్ఫెక్షన్స్, ఏమైనా ఇన్ఫెక్షన్స్ వచ్చినా, నెక్స్ట్ ఇంజూరీ అయినా, బ్లడ్ ఫ్లో అనేది కిడ్నీస్లో బ్లడ్ ఫ్లో అనేది తగ్గిపోవడం అనేది జరుగుతుంది అనమాట. ఓకే, మనకి వచ్చే ఇన్ఫెక్షన్స్ ద్వారా కానీ ఇంజూరీ వల్ల కానీ మనకి ఇక్కడ బ్లడ్ అనేది ఫ్లో అనేది తగ్గిపోతుంది అనమాట కిడ్నీస్లో. రెడ్యూస్ ద యాక్టివిటీ ఆఫ్ కిడ్నీస్లో వాటి యొక్క ఫ్లోయింగ్ అనేది తగ్గిపోతుంది. నెక్స్ట్ దిస్ లీడ్ టు అకాములేషన్ ఆఫ్ పాయిజనస్ వేస్ట్ ఇన్ ద బాడీ. ఎప్పుడైతే ఫిల్టరేషన్ అనేది కిడ్నీ యొక్క ఫిల్టరేషన్ అనేది తగ్గుతుందంటే అక్కడ మనకి వేస్ట్ మెటీరియల్ అనేవి బాడీలో ఉండిపోతున్నాయి అన్నమాట. మనం ఆల్రెడీ చెప్పుకున్న ఎక్స్క్రీషన్లో మనకి ఏం బయటికి ఎలిమినేట్ అవుతున్నాయి అంటే నైట్రోజనస్ వేస్ట్, మెయిన్ అందులో అమ్మోనియా అనేది మనకి మోస్ట్ పాయిజనస్ అని కూడా మనం చెప్పుకుంటున్నాం. సో ఈ పాయిజనస్ నైట్రోజన్ అనేది కూడా మన బాడీలో అలా ఉండిపోతున్నాయి అనమాట, స్టోర్ అయిపోతున్నాయి. ఇలా స్టోర్ అయితే మనకి అవి విచ్ కెన్ ఈవెన్ లీడ్ టు డేంజరస్. అలా స్టోర్ అయిపోతే మనకి అవి చాలా డేంజర్ అనమాట. ఇన్ కేస్ ఆఫ్ కిడ్నీ ఫెయిల్యూర్ అండ్ డివైస్ టు రిమూవ్ నైట్రోజనస్ వేస్ట్ ప్రొడక్ట్ ఫ్రమ్ ద బ్లడ్ త్రూ డయాలిసిస్. ఇలా మనకి కొన్ని కేసుల్లో చూసాను మనకి ఇలా కిడ్నీ అనేది ఫెయిల్ అవ్వడం, నెక్స్ట్ వేస్ట్ అనేవి అలాగా ఉండిపోవడం అనేది జరుగుతుంది కదా. సో వీటికి మనకి ఇక్కడ ఆర్టిఫిషియల్ కిడ్నీస్ కంటైన్ ఎ నెంబర్ ఆఫ్ ట్యూబ్స్ విత్ సెమీ పెర్మియబుల్ లైనింగ్ సస్పెండెడ్ ఇన్ ట్యాంక్ ఫిల్డ్ విత్ డయాలసిన్ ఫ్లూయిడ్. ఇక్కడ మనం ఆర్టిఫిషియల్ కిడ్నీస్ని మనం డయాలసిస్ మిషన్స్ అని చెప్పొచ్చు. ఇక్కడ ఇవి ఏం చేస్తాయంటే బాడీలో ఉన్న వేస్ట్ని రిమూవ్ చేయడానికి యూజ్ అయ్యే ఆర్టిఫిషియల్ కిడ్నీస్ అనమాట. మనం దీన్ని హీమోడయాలసిస్ అని చెప్తాం. ఇక్కడ మనకి చూసినట్లయితే వీటిలో మనకి చాలా ట్యూబ్స్ అనేవి కనిపిస్తాయి, నెంబర్ ఆఫ్ ట్యూబ్స్ అనేవి కనిపిస్తాయి. ఇవి ఎలా ఉంటాయంటే సెమీ పెర్మియబుల్ లైనింగ్తో ఉండి డయాలసిన్ ఫ్లూయిడ్లోకి ఉంచబడతాయి అన్నమాట. డయాలసిన్ ఫ్లూయిడ్లోకి ట్యూబ్స్ అనేవి ఉంచబడతాయి. దిస్ ఫ్లూయిడ్ హ్యాస్ ద సేమ్ ఆస్మాటిక్ ప్రెషర్ హ్యాస్ బ్లడ్. ఇక్కడ డయాలసిన్ ఫ్లూయిడ్లో ఉన్న ఆస్మాటిక్ ప్రెషరు మనకి బ్లడ్లో ఉన్న ఆస్మాటిక్ ప్రెషర్ ఇంచుమించు సేమ్ ఉంటాయి అన్నమాట. అలా ఉండడం వల్ల except that it is devoid of nitrogenous waste, the patient blood is passed through these tubes during the passes the waste. ఇక్కడ మనకి
మన బ్లడ్కి ఆస్మాటిక్ ప్రెషర్ ఎలా ఉందో అలాగే డయాలసిస్ ఫ్లూయిడ్ కూడా సేమ్ ఉండడం వల్ల ఇక్కడ ఈ డయాలసిస్ ఫ్లూయిడ్ అనేది ఏం చేస్తుందంటే నైట్రోజన్ వేస్ట్ అనేది పేషెంట్ బ్లడ్ నుంచి డివైడ్ చేస్తుంది అనమాట ట్యూబ్స్ ద్వారా. ఈ మనం సెమీ పెర్మియబుల్ లైనింగ్ ట్యూబ్స్ అనేవి ఉన్నాయన్నాం కదా, సో ఆ ట్యూబ్స్ ద్వారా వేస్ట్ అనేది రిమూవ్ చేస్తుంది. ఫ్రమ్ ద బ్లడ్ పాస్ ఇంటూ డయాలసిస్ ఫ్లూయిడ్ బై డిఫ్యూజన్ ద ప్యూరిఫైడ్ బ్లడ్ ఈజ్ పంప్డ్ బ్యాక్ ఇంటూ ద పేషెంట్. ఇక్కడ మనకి దాంట్లో ఉండే బ్లడ్లో ఉండే ఆస్మాటిక్ ప్రెషరు నెక్స్ట్ డయాలసిస్ ఫ్లూయిడ్లో ఉండే ఆస్మాటిక్ ప్రెషర్ సేమ్ ఉండడం వల్ల మనకి నైట్రోజన్ వేస్ట్ అనేది ఈ డయాలసిస్ ఫ్లూయిడ్ ఏం చేస్తుందంటే వేస్ట్ అనేది ఆ ట్యూబ్స్ ద్వారా పాస్ చేసి దాంట్లో వేస్ట్ అనేది రిమూవ్ చేసి నెక్స్ట్ దానికి వేస్ట్ అనేది రిమూవ్ చేసి దాన్ని క్లీనింగ్ చేసి ద ప్యూరిఫైడ్ బ్లడ్ ఇన్ పంప్డ్ బ్యాక్ ఇంటూ ద పేషెంట్. అక్కడ ప్యూరిఫై అయిన బ్లడ్ని నెక్స్ట్ బ్యాక్ ఇంటూ ద పేషెంట్, నెక్స్ట్ అది ప్యూరిఫై అయిపోయిన బ్లడ్ని మళ్ళీ మనకి బాడీలోకి అనేది పంపించేస్తుంది అనమాట. ఏంటది డయాలసిస్ ఫ్లూయిడ్ అనేది. దిస్ ఈజ్ సిమిలర్ టు ద ఫంక్షన్ ఆఫ్ ద కిడ్నీ. ఇది సేమ్ ఈక్వల్గా ఆర్టిఫిషియల్ కిడ్నీ అంటే హీమోడయాలసిస్లో జరిగే ప్రాసెస్సే మనకి బాడీలో కిడ్నీ చేసే ఫంక్షన్ కూడా సేమ్ అనమాట. బట్ ఇట్ ఈస్ డిఫరెంట్ సిన్స్ దెర్ ఈస్ నో రీఅబ్జార్ప్షన్ ఇన్వాల్వ్డ్. ఇక్కడ మనకి చూసినట్లయితే మన బాడీలో కిడ్నీ ఏం చేస్తుందంటే మనం ఏందో చెప్పుకున్నాం బోమన్ క్యాప్సిల్లో ఏం జరుగుతుంది, వేస్ట్ అనేవి రిమూవ్ చేస్తుంది. అలాగే యూస్ఫుల్ మెటీరియల్స్ ఏమైనా ఉంటే ఆ యూస్ఫుల్ మెటీరియల్స్ని నెక్స్ట్ బ్లడ్ అనేది ఏం చేస్తుంది రీఅబ్జర్వ్ చేసుకుంటుంది. అక్కడ మళ్ళీ అవి రీఅబ్జర్వ్ చేసుకుని బోమన్ క్యాప్సిల్లో అవి బ్లడ్ సర్క్యులేటరీ సిస్టంలోకి పంపిస్తున్నాయి. బట్ ఇక్కడ ఇది ఆర్టిఫిషియల్ కిడ్నీలో జరగదనమాట. బట్ ఇట్ ఈస్ డిఫరెంట్ సిన్స్ దెర్ ఈస్ నో రీఅబ్జార్ప్షన్ ఇన్వాల్వ్డ్. ఈ హీమోడయాలసిస్లో ఇది జరగదనమాట. నార్మలీ ఇన్ ద హెల్దీ అడల్ట్ ద ఇంటైల్ ఫిల్టర్ ఇన్ ద కిడ్నీ ఈస్ అబౌట్ 1.8 liters డైలీ. నార్మల్గా హెల్దీగా ఉన్న అడల్ట్స్లో మనకి కిడ్నీ నుంచి ఎంత ఫిల్టరేషన్ అనేది జరుగుతుందంటే 1.8 liters డైలీ. ఓకే, హౌఎవర్ ద వాల్యూమ్ ఆఫ్ యాక్చువల్లీ ఎక్స్క్రీటెడ్ ఓన్లీ 1 liter or 2 a day. ఫర్ ఎగ్జాంపుల్కి మనం చూసినట్లయితే నార్మల్గా ఒక డేకి 1 liter or 2 liters మాత్రమే అక్కడ మనం ఎక్స్క్రీట్ చేస్తున్నాం అనమాట. బికాస్ ది రిమైనింగ్ ఫిల్టర్ ఈజ్ రీఅబ్జర్వ్డ్ ఇన్ ద కిడ్నీ ట్యూబుల్స్. మనకి మిగతా అదంతా కిడ్నీ అనేది రీఅబ్జర్వ్ చేసుకుంటుంది అనమాట కిడ్నీ ట్యూబ్స్లో. చెప్పుకున్నాం కదా మనం బోమన్స్ క్యాప్సిల్లో. అలా థింక్ ఇట్ ఓవర్. ఇక్కడ మనకి ఆర్గాన్ డొనేషన్ గురించి ఇచ్చారు.